జిన్ యొక్క మాయా లూడో. అత్యాశ పరులకి ఎంతున్నా సరిపోదు. ఈ మాటని ఈ కథ మళ్లీ రుజువు చేసింది. ఈ కథ మాధవపురం అనే గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో అవని అనే పేరుగల ఒక అనాథమ్మాయి ఉండేది. అవని తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. అందువల్ల అవని తన అత్తైన కమల దగ్గర ఉంటోంది. కమల అవనిని పని మనిషిలా చూసేది. అలాగే రోజంతా పని చేయిస్తూనే ఉండేది. అవనికి లూడో ఆటంటే చాలా ఇష్టం. అందుకని ఒకరోజు పొరుగింటి పిల్లలతో కలిసి లూడో ఆడుతూ కూర్చుంది. అప్పుడు కమల తిట్టుకుంటూ అక్కడికొచ్చింది. పని దొంగ, ఇక్కడ కూర్చుని లూడో ఆడుతున్నావా? ఇంటి పని మీ అమ్మొచ్చి చేస్తుందనుకున్నావా? అత్తయ్య, మీరు మా అమ్మ గురించి మాట్లాడకండి. మీ అమ్మంటే అంత ప్రేమున్నప్పుడు ఆమెతో పాటే ఎందుకు పోలేదు? పద, మాట్లాడకుండా పని చెయ్యి, లేదంటే నీకు తిండి కూడా పెట్టను. ఇంటి పనంతా చేశాక అవని ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని తన దురదృష్టాన్ని తిట్టుకోసాగింది. ఓ భగవంతుడా, నువ్వెందుకు నాకిలాంటి జీవితాన్నిచ్చావు? మా అమ్మని నా నుంచి ఎందుకు తీసుకువెళ్లిపోయావు అని అవని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ చెట్టు మీద కూర్చునున్న ఒక జిన్ అవని అనుకుంటున్న మాటలన్నీ విన్నాడు. జిన్కి అవని మీద జాలి కలిగింది. అతను అవని ముందు ప్రత్యక్షమయ్యాడు. అవని, బాధపడకమ్మా, నువ్వు ఒంటరిదానివి కావు. నేను నీకు తోడుగా ఉంటాను. నాకు నీలాగే లూడో ఆడడం అంటే చాలా ఇష్టం అని చెప్పి జిన్ తన చేతిని చాచాడు. అప్పుడు అతని చేతిలో ఒక లూడో ప్రత్యక్షమైంది. ఈ లూడోని తీసుకో. ఈ లూడో నీ ముందుంచి ఎప్పుడు మంత్రం చదివితే అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. పైగా నాతో లూడో ఆడినందుకు నీకు బహుమతి కూడా లభిస్తుంది అని చెప్పి జిన్ మాయమయ్యాడు. అవని లూడోని తీసుకుని ఇంటికొచ్చింది. రాత్రి అందరూ నిద్రపోయాక తన ముందు లూడో పెట్టుకుని మంత్రం చెప్పింది. మంచివారికి బహుమతి, చెడ్డవారికి జైలే గతి. జిన్, లూడో గేమ్ ప్రారంభిద్దాం. వెంటనే జిన్ ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ లూడో ఆడ్డం ప్రారంభించారు. ఈ లూడో ఆడడంలో మజా వస్తోంది. పద, ఇంకొక ఆట ఆడదాం. లేదు లేదు, నేను ఇంటి పని చెయ్యాలి. ఈ జిన్ యొక్క లూడో నీతో ఉన్నప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. తన మాయతో మొత్తం పనులన్నీ కనురెప్పపాటులో చేసేశాడు. మళ్లీ జిన్ అవనిని ఏం బహుమతి కావాలో అడగమన్నాడు. నా చెప్పులు తెగిపోయాయి, నువ్వు నాకు కొత్త చెప్పులివ్వవా? జిన్ తన చేతిని చాచాడు. అప్పుడు అతని చేతిలో చెప్పులు ప్రత్యక్షమయ్యాయి. అలా రోజు జిన్ లూడో ఆడినందుకు బదులుగా అవని చేయాల్సిన పనులన్నీ చిటికెలో చేసేసేవాడు. ఇంకా ఆమెకి కొత్త బహుమతులు ఇచ్చేవాడు. ఇదంతా కమలకు వింతగా అనిపించేది. ఒకరోజు కమల అవని కొత్త చెప్పులు వేసుకోవడం గమనించింది. ఏంటి విషయం? ఈ మధ్య ఇది చాలా సంతోషంగా కనబడుతోంది. ఇంటి పనులు కూడా చాలా త్వరగా చేసేస్తోంది. పైగా ఇప్పుడు ఈ కొత్త చెప్పులు, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఆ రోజు నుంచి ఆమె అవనిపై నిఘా ఉంచడం ప్రారంభించింది. ఆమెకి అవని దగ్గరున్న లూడో గురించి తెలిసింది. ఆహా, అదన్నమాట విషయం. ఇప్పుడు నేను కూడా లూడో నాడతాను, నేను కూడా మహారాణినవుతాను అనుకుని అవని దగ్గరున్న లూడోని దొంగిలించింది. కమల తన ముందు లూడోని ఉంచి మంత్రం చదివింది. అక్కడ జిన్ ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ లూడో ఆడ్డం మొదలుపెట్టారు. లూడో ఆడ్డం పూర్తయ్యాక జిన్ కమలని ఏదైనా కోరుకోమని అడిగాడు. కమల, నాకు నవరత్న హారం కావాలి. జిన్ తన మాయ ద్వారా నవరత్న హారాన్ని ఇచ్చాడు. నవరత్న హారం, అబ్బా ఎంత అందంగా ఉందో! నేను దీన్ని రోజంతా వేసుకునే ఉంటాను. అలా కమల ప్రతిరోజు విలువైన ఆభరణాల్ని అడిగేది. కాని కమలకు దురాశ పెరిగి ఒకేసారి చాలా డబ్బు కావాలని అనుకుంది.
ఈసారి ఆమెని ఏం కావాలని జిన్ అడిగినప్పుడు కమల ఇలా చెప్పింది, లూడో ఆడినందుకు బదులుగా నాకు చాలా బంగారం కావాలి. ఎంతంటే నా చుట్టూ బంగారమే ఉండాలి. జిన్ ఆమె ఆజ్ఞని పాటించి తన చేతిని గాల్లోకి తిప్పాడు. అప్పుడు కమల ఒక పెద్ద బంగారు పంజరంలో బందీ అయింది. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను ఎందుకు బంధించావు? మంచివారికి బహుమతి, చెడ్డవారికి జైలే గతి. ఇప్పుడు నీ చుట్టూ బంగారమే ఉంది, అత్యాశ పరురాల. అప్పుడు అక్కడికి అవని వచ్చింది. లేదు జిన్, నువ్వు ఇలా చెయ్యొద్దు. ఆమె తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. అవని ఔదార్యాన్ని చూసి కమల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె తన తప్పు తెలుసుకుంది. జిన్ కమలను విడిపించాడు. మరియు కమల, అవని ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండసాగారు.